మహాభారతంలో మనల్ని ఎంతగానో ఆలోచింపచేసే మరో అద్భుతమైన కథ ఇది. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి తన నిగ్రహాన్ని, వివేకాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ కథ మనకు నేర్పుతుంది. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో ఒకరోజు వారికి విపరీతమైన దప్పిక వేస్తుంది. నీటి కోసం సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒక సరస్సు దగ్గరకు వెళ్తారు. ఆ సరస్సు దగ్గర వారికి ఒక అదృశ్యవాణి ప్రత్యక్షమై ఇలా హెచ్చరిస్తుంది: ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆపై నీరు తాగండి అని. కానీ దప్పికతో ఉన్న వారు ఆ మాట వినకుండా ఆ నీరు తాగి స్పృహ తప్పి పడిపోతారు. ఎంతసేపటికి తన తమ్ముళ్ళు రాకపోవడంతో ఆ సరస్సు వద్దకు ధర్మరాజు వెళ్తాడు. తన తమ్ముళ్ళు స్పృహ తప్పి పడిపోవడం చూసి దుఃఖించి అసలు విషయం తెలుసుకుంటాడు. ఆ అదృశ్యవాణి మాటలను గౌరవించి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడతాడు. అదృశ్యవాణి తన మొదటి ప్రశ్నగా భూమి కంటే బరువుగా ఉన్నది ఏంటి అని అడుగుతుంది. ధర్మరాజు తన సమాధానం కన్న తల్లి అని చెబుతాడు. రెండో ప్రశ్నగా ఆకాశం కంటే ఎత్తైనది ఏమిటి అని అడుగుతుంది. ధర్మరాజు తన సమాధానం తండ్రి స్థానం అని చెబుతాడు. మూడవ ప్రశ్న గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏంటి అని అడుగుతుంది. సమాధానం మనస్సు అని చెబుతాడు ధర్మరాజు. ఆఖరి ప్రశ్నగా ప్రపంచంలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, ప్రతిరోజు మన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతున్నా తాము మాత్రం శాశ్వతంగా బ్రతికే ఉంటామని మనిషి అనుకోవడం అని అంటాడు. ధర్మరాజు సమాధానాలకు మెచ్చిన అదృశ్యవాణి, మీ తమ్ముళ్లలో ఒక్కడిని మాత్రమే బ్రతికించగలను, నువ్వు ఎవరిని కోరుకుంటావు అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఆలోచించకుండా నా సవతి తల్లి కుమారుడు నకులుడిని బ్రతికించమని కోరుకుంటాడు. నకులుడిని బ్రతికించమన్న మాటలకు ఆశ్చర్యపోయిన అదృశ్యవాణి, నీ తమ్ముళ్ళు భీమార్జునులు పరాక్రమవంతులు, వారిని వదిలి నీ సవతి తల్లి కుమారుడైన నకులుడిని ఎందుకు బ్రతికించమంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు: మా తండ్రికి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతి కుమారుడిగా నేను బ్రతికే ఉన్నాను. మాద్రివంశం కూడా నిలవాలి అంటే ఆమె కుమారుడు బ్రతకాలి అని అంటాడు. ఈ నిస్వార్థానికి మెచ్చిన ఆకాశవాణి పాండవులందరినీ బ్రతికిస్తుంది. ఎంతటి ఆపదలో ఉన్నా మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ధర్మరాజు ఓర్పు వల్లే తన తమ్ముళ్లను కాపాడుకోగలిగాడు. మన గురించి మాత్రమే కాకుండా ఇతరులకు జరగవలసిన న్యాయం గురించి కూడా ఆలోచించినప్పుడే మనకు నిజమైన గౌరవం దక్కుతుంది. శారీరక బలము కంటే మేధస్సు మరియు ధర్మము గొప్పవని ఈ ఘట్టం నిరూపిస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.